Welcome to the Tech Accessibility Master YouTube channel. Join us as we unravel the world of inclusive technology for all. Embrace an inclusive tech journey on our YouTube channel dedicated to visually impaired enthusiasts. Uncover expert insights, innovative solutions, and a supportive community fostering digital accessibility for all. మనలో చాలామంది బేసిక్ కంప్యూటర్ యూజర్స్ ఉంటారు. వారి కోసం మనం ఈరోజు బేసిక్ కంప్యూటర్ ట్యుటోరియల్ సిరీస్‌లో భాగంగా ఏదైనా వెబ్‌సైట్‌ని మన ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్‌లో డెస్క్‌టాప్ పైన ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ చేసిన వెబ్‌సైట్ నేమ్ అనేది మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. బ్రౌజర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ జీమెయిల్ వెబ్‌సైట్ ఉందనుకోండి. www.gmail.com అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వెబ్‌సైట్ ఉందనుకోండి. www.youtube.com అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నేమ్‌తో మనం షార్ట్‌కట్ అనేది క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి తీసుకువెళ్తుంది. అక్కడ నుంచి మనం బ్రౌజింగ్ చేసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, మనకు నచ్చింది చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్సర్ అనేది NVDA 7 of 33. నా కర్సర్ అనేది డెస్క్‌టాప్ పైన ఉండడం జరిగింది. మనం ఏదైనా షార్ట్‌కట్ క్రియేట్ చేయాలి అంటే ఏ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ ఉంటుందో ఆ అడ్రెస్ మనకు తెలిసి ఉండాలి. కంట్రోల్ స్పేస్ Not selected. నాట్ సెలెక్టెడ్ అని చెప్పింది కదా! మనం డెస్క్‌టాప్ పైన కంట్రోల్ స్పేస్‌తో సెలెక్ట్ చేసి ఉండకూడదు. ఏ ఫైల్ కూడా ఏ ఫోల్డర్ కూడా మనకు సెలెక్ట్ చేసి ఉండకూడదు. నాట్ సెలెక్టెడ్ అని చెప్పింది కదా! ఇప్పుడు మనం రైట్ క్లిక్ తీసుకోవాలి. మౌస్ కిందన 2 బటన్స్ ఉంటాయి కదా! అందులో రైట్ క్లిక్ ప్రెస్ చేస్తున్నాను. Context menu. కాంటాక్ట్స్ మెన్యూ అని చెప్పింది కదా! డౌన్ ఏరోతో నావిగేట్ అవ్వచ్చు. లేదంటే W ప్రెస్ చేస్తున్నాను. Folder F. దెన్ S. S మీన్స్ షార్ట్‌కట్. S. Create shortcut. Type the location of the item. Alt plus T blank. ఇక్కడ మనం ఏదైతే వెబ్‌సైట్‌ని షార్ట్‌కట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఏ వెబ్‌సైట్ యొక్క షార్ట్‌కట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఆ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. W www U U Y T B E tube O M www.youtube.com. www.youtube.com అని టైప్ చేయడం జరిగింది. ఎంటర్. Type a name for this shortcut. Alt plus T selected new internet shortcut. ఇక్కడ మనం ఏ నేమ్‌తో సేవ్ చేయాలనుకుంటామో, ఏ నేమ్‌తో మనం ఇక్కడ టైప్ చేయాలనుకుంటామో, ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. యూట్యూబ్ అని ఇస్తున్నాను. YouTuBE. యూట్యూబ్. YouTube. ఎంటర్. Desktop list. ఇక్కడ మనం గమనించినట్లయితే షార్ట్‌కట్ అనేది అఫీషియల్‌గా కంప్లీట్‌గా క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన షార్ట్‌కట్‌ని క్లిక్ చేసి వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. Y. YouTube 34 of 34. యూట్యూబ్ అని చెప్పింది కదా! ఇక్కడ మనం ఎంటర్ క్లిక్ చేయాలి. YouTube. Personal. Microsoft Edge. Still loading. Official artist. Loading complete. చూడండి. యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. Clickable dialog. Navigation landmark. More from you. Main landmark heading level 1. Here ye. Official video. Just. Kia Gunda Baini Guri 2. చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇలా మీరు ఎటువంటి వెబ్‌సైట్ అయినా షార్ట్‌కట్ క్రియేట్ చేసి చాలా త్వరగా, క్విక్‌గా ఓపెన్ చేసుకోవచ్చు, బ్రౌజింగ్ చేసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోస్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం.